మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో విండోస్ 11లో ఉన్న ద టాప్ బెస్ట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క ఫీచర్స్ అనేవి మనకి నిజ జీవితంలో అయితే కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. మనలో చాలా మందికి తెలీదు. సో నేను ఈ వీడియోలో మాక్సిమం కవర్ చేస్తాను. సో నా స్మాల్ రిక్వెస్ట్, మీకు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా వాల్యుబుల్ గాయ్స్. సో ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి మల్టిపుల్ డెస్క్టాప్ అనమాట. సో మన యొక్క మైండ్ సెట్ కి తగ్గట్టుగా మనం అయితే మల్టిపుల్ డెస్క్టాప్స్ యూజ్ చేయొచ్చు. సో అది ఎలాగో చూద్దాం. డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి మల్టిపుల్ డెస్క్టాప్స్. చాలా మందికి తెలియదు, బట్ ఈ యొక్క విండోస్ 11లో ఈ యొక్క మల్టిపుల్ డెస్క్టాప్ అనేది హైలైట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను డెస్క్టాప్ 1లో ఉన్నాను. సో చూసుకోవచ్చు, నేను నా మౌస్ మీద ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు డెస్క్టాప్ 1 ప్రెజెంట్ నేను యూజ్ చేస్తాను. సో నేను కావాలనుకుంటే డెస్క్టాప్ 2 యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా డెస్క్టాప్ 3 కూడా అయితే యాడ్ చేయడం జరిగింది. సో నేను డెస్క్టాప్ 1కి నేమ్ ఇవ్వబోతున్నాను. సో రైట్ క్లిక్ చేశాను. సో రీనేమ్ ట్యాప్ చేస్తున్నాను. వర్క్ అని చెప్పి నేమ్ ఇస్తున్నాను. అదేవిధంగా డెస్క్టాప్ 2 కూడా ఎంటర్టైన్మెంట్ అని ఇచ్చాను ఇక్కడ. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి స్టడీ అని చెప్పి అయితే 3 నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేను దీన్ని మిడిల్ దానికి అయితే వాల్ పేపర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో రైట్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. సో చూస్ మీ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో నేను మిడిల్ దానికైతే ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను వాల్ పేపర్ కింద. సో ఆటోమేటిక్ గా మనకి మిడిల్ దానికైతే వాల్ పేపర్ సెలెక్ట్ అయిపోయింది. అండ్ ఈ స్టడీ ఒక డెస్క్టాప్ కూడా నేనైతే వాల్ పేపర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్ క్లిక్ ఇచ్చాను, చూస్ బ్యాక్గ్రౌండ్, అండ్ ఈ పిక్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా, క్లోజ్ చేస్తా. చూసుకోవచ్చు, ఇప్పుడు నా 3 ఫింగర్స్ ని ఒకేసారి స్వైప్ అప్ చేస్తున్నాను నా మౌస్ ప్యాడ్ లో. స్వైప్ అప్ చేయగానే చూసుకోవచ్చు, ఇది నా వర్క్ షీట్, ఇది నా ఎంటర్టైన్మెంట్ డెస్క్టాప్, అండ్ ఫైనలీ ఇది వచ్చేసరికి నా స్టడీ పర్పస్ అనమాట. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మనమైతే డెస్క్టాప్ 1 లో ఉన్నాం. సో డెస్క్టాప్ 1 మన వర్క్ కదా. సో నేను వర్క్ చేస్తున్నాను అనుకుందాం. సో ఇప్పుడు నేను డెస్క్టాప్ 2కి వెళ్తున్నాను. సో డెస్క్టాప్ 2 వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ కదా. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. చూసుకోవచ్చు, మనకి ఏదైతే మనం డెస్క్టాప్ 1లో అయితే ఓపెన్ చేసాం టాస్క్ బార్ లో ఎంఎస్ ఆఫీస్ అనేది, అది మనకి కనబడదు. మళ్ళీ మనం చూడాలంటే డెస్క్టాప్ 1కి వెళ్తున్నాను ఇక్కడ. సో 1కి వెళ్ళినప్పుడు మనకి ఇది కనబడిద్ది. సో ఆ విధంగా మీరైతే మీ యొక్క పర్పస్ కి తగ్గట్టుగా అయితే షిఫ్ట్ అవ్వచ్చు. సో దీనికి షార్ట్ కట్ వచ్చేసరికి కీబోర్డ్ లో కంట్రోల్, విండోస్ అండ్ నావిగేషన్ కీస్ ఉన్నాయి కదా, లెఫ్ట్ అండ్ రైట్. సో దాన్ని మీరు ట్యాప్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా డెస్క్టాప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది గాయస్. సెకండ్ ఫీచర్ వచ్చేసరికి డిక్టేషన్ అండ్ పంక్చువేషన్. దీనికోసం మీరు మీకు కీబోర్డ్ లో షార్ట్ కట్ వచ్చేసరికి విండోస్ ప్లస్ లెటర్ హెచ్ కి మీరు ట్యాప్ చేయాలి. సో మనకి ఈ రకంగా అయితే రావడం జరిగింది టూల్. సో మీది ఈ టూల్ ని అయితే మీ యొక్క కన్వీనియంట్ తగ్గట్టుగా ఎక్కడైనా ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. హలో జాన్, హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే? ఇస్ ఎవ్రీథింగ్ ఫైన్? ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీక్. టేక్ కేర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సింది, మనకి డిక్టేషన్ అనేది విండోస్ 10 లో కూడా ఉంది. కాకపోతే ఈ యొక్క విండోస్ 11 లో మనకి ఆటోమేటిక్ అయితే ఇక్కడ కామర్స్, క్వశ్చన్ మార్క్స్, ఫుల్ స్టాప్స్ అయితే రావడం అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఇది మనకి డైలీ లైఫ్ అయితే హెల్ప్ఫుల్ అయ్యే ఫీచర్. డియర్ ఫ్రెండ్స్, విండోస్ 11 లో నెక్స్ట్ గా మనం చూడాల్సిన ఫీచర్ వచ్చేసరికి విడ్జెట్స్ అనమాట. సో ఈ యొక్క విడ్జెట్స్ కోసం నేను జస్ట్ ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టాస్క్లు అయితే ఇక్కడ చేసుకోవడం జరిగింది. సో నేను సెండ్ ఈఎంఐ అని చెప్పి ఇక్కడ మనకి టు డూ లిస్ట్ ఉంది కదా. సో దీంట్లో సెండ్ ఈఎంఐ ఫినిష్ అయిపోయింది, టిక్ మార్క్ చేస్తున్నాను. సో నెక్స్ట్ కాల్ టు జూలీ, సో అది కూడా కంప్లీట్ అయిపోయింది, టిక్ మార్క్ చేస్తున్నాను. సో టాస్క్ ఫినిష్ అయిపోయింది. సో ఫైనల్లీ ఈవినింగ్ ఇంకా మీటింగ్ వెళ్ళాలి. సో దానికైతే నేను వదిలేస్తున్నాను. సో మీరు టాస్క్ ని యాడ్ చేయాలంటే మాత్రం జస్ట్ ఇక్కడ మనకి యాడ్ ఉంది కదా, యాడ్ ని ట్యాప్ చేసి మీరు హ్యాపీగా అయితే టాస్క్ అయితే ఎంటర్ చేయొచ్చు. సో అదే విధంగా మనం రియల్ టైమ్ లో అయితే క్లైమేట్ కండిషన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో జస్ట్ మీరు ట్యాప్ చేసి మీ లొకేషన్ కూడా ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెల్సియస్, ఫారెన్ హీట్ టెంపరేచర్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత లొకేషన్ ట్యాప్ చేద్దాం. ఇక్కడ హైదరాబాద్ అని ట్యాప్ చేస్తున్నా, హైదరాబాద్ తెలంగాణ సేవ్ చేస్తున్నా. చూసుకోవచ్చు, ప్రజెంట్ చూసుకుంటే మనకి హైదరాబాద్ లో అయితే 31 డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అయితే ఉంది. సో ఈ విధంగా మీరైతే ఈ యొక్క విడ్జెట్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది. కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తుంటే మనకి లేటెస్ట్ న్యూస్ కూడా అయితే రియల్ టైమ్ అయితే రావడం జరిగింది. సో మీ యొక్క ఇంట్రెస్ట్ తగ్గట్టుగా న్యూస్ చదువుకోవచ్చు. ఇక్కడ పైన మనకి వీడియోస్ రూపంలో ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి వీడియోస్ ట్యాప్ చేస్తున్నా, మనకి బ్రౌజర్ ఓపెన్ అయింది, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్. సో ఈ విధంగా మనం న్యూస్ అనేవి అప్ టు డేట్ అయితే ఈజీగా చూసుకోవచ్చు గాయ్స్. అండ్ ఇంకా ఫైనలీ ఇక్కడ మనకి గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో జస్ట్ ట్యాప్ చేయండి. సో మీకు గేమ్స్ కూడా అయితే ఓపెన్ అయింది. సో మీకు ఇంట్రెస్ట్ తగ్గట్టు గేమ్స్ ని చూస్ చేసుకొని మీరైతే రిలాక్స్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనలీ మీరు ఏదైనా విడ్జెట్ ని యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేయండి. సో మీకు ఈ విధంగా రావడం జరిగింది. సో మీరు ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్ గా విడ్జెట్స్ అనేవి యాడ్ అయిపోతూ ఉంటాయి. ఈ యొక్క విండోస్ 11 లో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి విండోస్ స్నాపింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క స్క్రీన్ ఉంది కదా, విండోస్ ని నేను జస్ట్ పైకి తీసుకెళ్తున్నాను ఇలా మౌస్ పాయింటర్. చూసుకోవచ్చు, మనమైతే ఈ యొక్క పర్టికులర్ స్క్రీన్ ని మన యొక్క ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా ప్లేస్ చేయొచ్చు. సో నేను రిలీజ్ చేస్తున్నాను. సో ఆ యొక్క పర్టికులర్ సెలెక్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ స్క్రీన్ నేనైతే సెలెక్ట్ చేస్తే ఈ యొక్క పర్టికులర్ ఏరియా సెలెక్ట్ అయిపోయింది. అండ్ ఫైనలీ ఈ యొక్క నోట్ ప్యాడ్ ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ రకంగా మన యొక్క 3 స్క్రీన్స్ కూడా
ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ మీరు ఏదైనా స్క్రీన్ మీద మౌస్ పాయింటర్‌ని ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు మీకు కన్వీనియంట్‌కి తగ్గట్టుగా అయితే ఆ యొక్క విండోస్ స్క్రీన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్యాల్కులేటర్ యూజ్ చేస్తూ ఉంటాను. సో మల్టిపుల్ విండోస్‌ని నేను ఎట్ ఏ టైమ్‌లో ఈ యొక్క విండోస్ స్నాపింగ్ ద్వారా అయితే ఈ యొక్క విండోస్ 11లో చాలా ఈజియెస్ట్‌గా సెట్ చేసుకోవచ్చు గైస్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్‌గా మనకి ఈ యొక్క విండోస్ 11 చాలా మందికి తెలీదు. వీళ్ళైతే మనకి ఈ యొక్క విండోస్ 11లో ఇన్‌బిల్ట్ వీడియో ఎడిటింగ్ టూల్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్‌లీ మనకి ఫ్రీ అన్నమాట. ద నెక్స్ట్ హైలైట్ వచ్చేసరికి వీడియో ఎడిటింగ్ టూల్ అన్నమాట. దీనికోసం సెర్చ్ బార్‌లో క్లాంప్ సో చూసుకోవచ్చు. ఇది మనకి వీడియో ఎడిటింగ్ అన్నమాట. ఇది మనకి కంప్లీట్‌లీ ఫ్రీ అండ్ ఫుల్లీ ఫంక్షనాలిటీ. సో ఎవరైతే ఈ మధ్య కాలంలో మనకి చాలా మంది అయితే యూట్యూబ్‌లో ఛానెల్స్ ఓపెన్ చేస్తూ ఉంటున్నారు. సో ప్రతి ఒక్కరు అయితే వీడియో ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటున్నారు. బిగినర్స్‌కి అయితే మాత్రం ద బెస్ట్ టూల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. ఇక్కడ నేను నా క్లిప్‌ని అయితే యాడ్ చేయడం జరిగింది. యూట్యూబ్ ఫైల్ ఇది. సో వీడియో కంప్లీట్ అయిపోయింది. సో నేను ఫిల్టర్స్ అప్లై చేయొచ్చు. ఈ విధంగా ఇక్కడ మనకి సైడ్‌న అయితే ఫిల్టర్స్ రావడం జరిగిద్ది. అదే విధంగా ఫేడ్స్ ఉన్నాయి, ఆడియో ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ కూడా అయితే మీరైతే ఎట్ ఏ టైమ్‌లో మీ యొక్క పర్టిక్యులర్ ఫుటేజ్‌కి అయితే ఈ రకంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గైస్ ఇది కంప్లీట్‌లీ మనకి ఇంటర్నెట్ బేస్డ్ అన్నమాట. సో మీకు ఏదైనా న్యూ టెంప్లేట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఈ యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకోవచ్చు. టెంప్లేట్స్ మీద ట్యాప్ చేస్తున్నాను. మనకి ప్లెంటీ ఆఫ్ టెంప్లేట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ టెంప్లేట్ మీద ట్యాప్ చేస్తున్నా. ఫ్రెండ్స్ ఫైల్ టైం అయితే ఎక్కువ తీసుకున్నది. ఇంటర్నెట్ స్పీడ్ చాలా స్లోగా ఉంది నాకు. సో చూసుకోవచ్చు ఈ రకంగా యూఐ అయితే చాలా సింప్లెస్ట్ వేగా అయితే బిగినర్స్ కూడా అయితే యూజ్ చేసే విధంగా ఈ యొక్క వీడియో ఎడిటింగ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో మీరు ఒక విషయం గమనించాలి. బేసిక్ ఎడిషన్‌లో మీరు వీడియో క్వాలిటీని అయితే జస్ట్ 1080లోనే మీరైతే ఫుటేజ్‌ని ఎక్స్‌పోర్ట్ చేసుకోగలరు గమనించండి. బట్ ఒక విషయం గమనించండి. మీరు వీడియో ఫైల్‌ని అవుట్‌పుట్ మాత్రం 4K ఫుటేజ్‌లో అయితే రెండరింగ్ చేయలేరు. ఇది ఫ్రీ వెర్షన్ కాబట్టి జస్ట్ ఓన్లీ 1080 వరకు లిమిట్ అయితే ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. సో నెక్స్ట్‌గా మనం చూసుకోవాల్సింది స్టార్ట్ మెనూ అన్నమాట. సో మనకి స్టార్ట్ మెనూలో లాట్ ఆఫ్ ఐకాన్స్ అయితే మన ప్రోగ్రామ్స్ రన్ చేస్తూ ఉంటాం. సో షార్ట్ కట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే నాకు చాలా అయితే క్లమ్సీగా ఉంది, కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఫైర్‌ఫాక్స్, ఎడ్జ్ అండ్ ఒపెరా ఇవన్నీ మనకి బ్రౌజింగ్ సంబంధించినవి కాబట్టి ఇవన్నీ ఒక గ్రూప్ కింద చేసేద్దాం. సో నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఆటోమేటిక్‌గా మనకి గ్రూప్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్రైవేట్ ఫైర్‌ఫాక్స్ సంబంధించిన కూడా బ్రౌజింగ్ సంబంధించిన కేటగిరీ. సో మీకు ట్యాప్ చేస్తే మీకు ఆ గ్రూప్‌లో రావడం చూపిస్తది. సో ఇక్కడ నేను నేమ్ ఇస్తున్నాను బ్రౌజర్స్ అని. సో అదే విధంగా ఈ 3 కూడా మనకి ఎడిటింగ్‌కి, స్క్రీన్ రికార్డింగ్ సంబంధించినవి. సో ఈ 3 కూడా మనం అయితే గ్రూప్ చేద్దాం. క్యాంప్ డెస్క్ గ్రూప్‌లోకి తీసుకెళ్ళిపోయాను. సో దీనికి కూడా నేమ్ చేద్దాం ఎడిటింగ్ టూల్స్. జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. స్టార్ట్ సెట్టింగ్స్ ఉంది కదా ట్యాప్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. మోర్ రికమెండేషన్స్ లేదా డిఫాల్ట్ లేదా మోర్ పిన్ అని. సో మీ యొక్క ఇంట్రెస్ట్ తగ్గట్టుగా మీరు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ గా మనం చూసుకోవాల్సిన లైవ్ క్యాప్షన్స్. దీనికోసం మీరు మీ యొక్క కీబోర్డ్ లో కంట్రోల్ విండోస్ ఎల్ కీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు యూట్యూబ్ లో వీడియో అనేది ప్లే అవుతూ ఉంటే పైన మనకి లైవ్ క్యాప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో దీని ద్వారా మనం అయితే ఏదైతే మూవీస్ చూస్తున్నప్పుడు డైలాగ్ ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు గాయ్స్. అండ్ మోర్ ఓవర్ ఈ యొక్క లైవ్ క్యాప్షన్స్ టూల్ ని మీరైతే మీకు కన్వీనియంట్ తగ్గట్టుగా పొజిషన్ సెట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఫ్లోటింగ్ ఆన్ స్క్రీన్ సెర్చ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను నాకు నచ్చిన ఏరియాలో ఈ యొక్క లైవ్ క్యాప్షన్ అయితే ప్లేస్మెంట్ చేస్తూ ఉంటాను. సో ఫైనలీ ఫ్రెండ్స్ ద లాస్ట్ వన్ హైలైట్ వచ్చేసరికి విండోస్ 11లో మనకైతే స్క్రీన్ రికార్డ్ చేసుకోవడానికి ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనందరికీ తెలుసు స్నిప్పింగ్ టూల్ ఉంటుంది కదా. సో నేను స్నిప్పింగ్ టూల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ రీసెంట్ అప్డేట్ లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు కెమెరా ఐకాన్ ప్రొవైడ్ చేయడం జరిగింది రికార్డ్ చేయడానికి. యూజువల్లీ మనకి కెమెరా ఉంటుంది. సో ఈ కెమెరా సెలెక్ట్ చేసుకొని మనకి నచ్చిన ప్యాటర్న్ లో మన స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. బట్ ఈసారి మాత్రం కెమెరా మనకి యాడ్ చేయడం జరిగింది లేటెస్ట్ అప్డేట్ లో. సో నేను కెమెరా సెలెక్ట్ చేసుకొని న్యూ మీద ట్యాప్ చేస్తున్నా. సో మనకి ఏరియా అడిగిద్ది మీకు ఏ యొక్క పర్టికులర్ ఏరియా కావాలని. సో నేనైతే ఈ యొక్క పర్టికులర్ స్క్రీన్ నాకు రికార్డ్ అవ్వాలి. సో ఇంకా రిమైనింగ్ రికార్డ్ అవ్వకూడదని చెప్పి ఈ రకంగా నేనైతే రికార్డ్ మీద ట్యాప్ చేస్తే మనకి ఫైనల్ గా వీడియో అనేది రికార్డ్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా స్నిప్పింగ్ టూల్ అనేది మనకి ఒక విండోస్ 11 అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం జరిగింది. సో దీంట్లో మీరు రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ఒక విషయం గమనించండి, స్క్రీన్ రికార్డింగ్ అనేది ఒక స్నిప్పింగ్ టూల్ ద్వారా మీరైతే హై క్వాలిటీ రికార్డ్ అవుతుంది. బట్ కాకపోతే ఆడియో అయితే ఇక్కడ రికార్డ్ అవ్వట్లేదు. సో అది మాత్రం మీరు గమనించుకోవాలి. డే ఫ్రెండ్స్ నా స్మాల్ రిక్వెస్ట్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా వాల్యుబుల్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ time. Take care guys. See you very soon.